హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలా ఆదరిస్తున్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నేను ఎప్పుడూ చెప్పేదే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. నా ప్రతి వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చి వీడియో ఎవరి కోసం అనుకుంటున్నారా? రష్మి గారి కోసమండి. రష్మి గారి కోసం కొత్తగా ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరందరూ చూసి లైక్ చేయండి. జబర్దస్త్ రష్మి ఇటీవలే పెళ్లి పార్టీలో మ్యారేజ్ విషయం చెప్తానని తుస్సుమనిపించింది. కానీ ఇప్పుడు ఆమె కోసం ఫారెన్ నుంచి ఒక కుర్రాడు రావడం ఆశ్చర్యపరుస్తుంది అందరినీ. రష్మి గౌతమ్ 4 పదులకు దగ్గరలో ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మ్యాటర్ని ఊరిస్తుంది. ఇటీవలే రష్మి పెళ్లి పార్టీ అంటూ హంగామా చేసింది. తీరా తుస్సుమనిపించింది. ఎప్పటిలాగే కామెడీ చేసి వదిలేశారు. కానీ అంతలోనే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది రష్మి. ఇంకా చెప్పాలంటే ఆమెకి షాక్తో కూడా సర్ప్రైజ్ పడింది. యాంకర్ రష్మి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో అనేది చాలామంది అభిమానుల్లో నిలిచిపోయిన ప్రశ్న. కానీ ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అయితే ఆమెను ఇష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. 10 ఏళ్లుగా రష్మి యాంకర్గా రాణిస్తున్న నేపథ్యంలో ఆమెకి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఆమెని అమితంగా ఇష్టపడుతున్నారు. రష్మి గౌతమ్ అలరిస్తుంది అందరినీ కూడా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. జబర్దస్త్లో మానేసినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను అందిస్తూనే ఉంది. అలాగే ఎప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు తన న్యూ లుక్స్తో ఎప్పుడు ట్రెండీలోనే ఉంది. అలాగే సుధీర్తో జబర్దస్త్ కానీ పలు షోలు మానేసినా కానీ తను ఒక్కదే యాంకరింగ్లో పలు రాణిస్తూనే ఉంది. పలు కార్యక్రమాలు చేస్తూ తను నేపథ్యంలో రాణిస్తూనే ఉంది. కానీ విదేశాల నుంచి రష్మి కోసం ఒక కుర్రాడు రావడం విశేషం. ఆమె యాంకర్గా చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కొందరు ఫారినర్స్ సందడి చేశారు. ఇందులో తన మనసులో మాట వెల్లడించారు. ఒక ఫారినర్ తనకు అందరు అమ్మాయిలు నచ్చారని చెప్పగా ఒక వ్యక్తి మాత్రం రష్మిపై మనసు పడ్డాడు. తనకు మాత్రం రష్మి నచ్చిందని చెప్పాడు. తన పేరు చెప్పడంతో యాంకర్ రష్మి షాక్ అయింది. తను నచ్చానని చెప్పడంతో ఆమె నోరెళ్ళబెట్టింది. ఇది నిజమేనా, ఇది స్క్రిప్ట్లో భాగమా అని అనుకుంది. కానీ అది చాలా నిజం అని అందరూ చెప్పగా తను ఆశ్చర్యపోయింది. ఒక ఫారినర్ తను కూడా నా షో చూస్తున్నాడా, నా కార్యక్రమాలు వాళ్ళు కూడా చూస్తున్నారా అని ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ ఫారినర్ రష్మితో ఇలా అన్నాడు. వెంటనే తన కూర్చున్న ప్లేస్ నుంచి స్టేజ్ పైకి వచ్చాడు. గులాబీ పువ్వు తీసుకుని వచ్చాడు. అది చూసి రష్మి సిగ్గుపడింది. అతను ఆమెకి రోజా పువ్వు ఇస్తూ లవ్ యూ ప్రపోజ్ చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుగులో ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి రష్మి కూడా హ్యాపీగా రియాక్ట్ అయ్యింది. అతని ప్రేమకు ఫిదా అయిపోయింది. హో అంటూ అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అతన్ని ఇచ్చిన రోజా పువ్వుని తీసుకుని థ్యాంక్ యూ చెప్పింది. కానీ ఐ లవ్ యూ చెప్పిందా అనేది సస్పెన్స్. అయితే ఈ సందర్భంగా నిర్వాహకులు ఫీల్ మై లవ్ అంటూ పాటను వేస్తూ మరింత పులిహార కలిపారు. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకి సంబంధించిన ప్రోమోలో హైలైట్గా నిలిచింది. ఇది జనవరి 7న ప్రసారం కానుంది. అప్పుడు అందరూ కూడా నోరెలబెట్టారు. ఆది అయితే చాలా జోక్స్ వేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా జోక్స్ వేశారు. కానీ వీళ్ళు ఎలాగున్నా కానీ పక్కన వచ్చే సాంగ్స్ మట్టికి చాలా అదిరిపోయినాయి. మంచి టైమింగ్స్లో మంచి మంచి సాంగ్స్ వేశారు. ఇద్దరిని కూడా హైలైట్ చేశారు. ఫారెన్ అమ్మాయిని రష్మిని కూడా హైలైట్ చేశారు. ఆ అబ్బాయిని అమ్మాయిని కూడా ఇద్దరూ కలిపి హైలైట్ చేసి చూపించారు ఈ షోలో. జనవరి 7న ప్రసారం కానున్న షోలో ఇదే హైలైట్గా నిలిచింది. రష్మికి ఇంత క్రేజ్ ఉందా, వామ్మో అక్కడ కూడా ఇంత క్రేజ్ ఉందా అనే వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. దీంతో రష్మికి చాలా ఆఫర్స్ వస్తాయన్నది ఉద్దేశంతో ఉంది. అంటే జబర్దస్త్ కాక శ్రీదేవి డ్రామా కంపెనీ చేయడం వల్ల చాలా ఆఫర్స్ వస్తాయని ముందుగా అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అలాగే ఇంకొక సినిమా కూడా ఆఫర్లో ఉందని, రష్మి ఇంకా ఓకే చెప్పలేదని, ఓకే చెప్తే తన కెరియర్ మారిపోతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ సంవత్సరం అంటే 2024 రష్మికి చాలా బాగుందని, ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అలాగే షో ప్రమోలు కూడా చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా చాలా బాగుంటుందని, సుధీర్తో కలిసి కొత్త షో కూడా చేస్తుందని అంచనాలున్నాయి. అలాగే జబర్దస్త్ షో కూడా మళ్ళీ యాంకర్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అలాగే జబర్దస్త్ వాళ్ళు కూడా రష్మి వస్తే బాగుంటుంది, షో ఇంకొంచెం హైలైట్ అవుతుంది అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు రష్మి జబర్దస్త్లో చేసి ఇప్పుడు మానేసింది. కానీ మళ్ళీ జబర్దస్త్కి వెళ్తే చాలా మంచి ఆఫర్స్, తనకి లైఫ్ బాగుంటుందని అందరూ భావిస్తున్నారు.
జబర్దస్త్లో కమెడియన్ సుడిగాలి సుధీర్తో కలిసి ఆమె చేసే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తారస్థాయికి చేరుతుంది. రష్మినే టార్గెట్నే సుధీర్ పంచెలు, డబుల్ మీనింగ్ డైలాగులు పేలుస్తూ అలరించారు. అంతేకాదు ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి డూయెట్లు పాడుకున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. స్టేజ్పై పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు వీళ్ళిద్దరూ. రష్మి సుధీర్ జోడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎంతోమంది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వీడియో చూస్తే ఏమవుతుందో, అంటే జనవరి 7వ తేదీన జరిగిన ప్రసారం చూస్తే ఏమవుతుందో అని, సుధీర్ ఏం ఫీల్ అవుతాడో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్ళీ సుధీర్ వస్తున్నాడని, ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఇయర్లో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తున్నారని, అలాగే ఈటీవీ కొత్త షో పెడుతుంది. దాంట్లో కూడా వీళ్ళిద్దరే యాంకరింగ్ చేస్తున్నారని ఇప్పటికీ ఎక్కడా కూడా లీక్ చేయలేదు. దానికోసం ప్రోమోలన్నీ రెడీ అవుతున్నాయి. షూటింగ్ కూడా జరుగుతుంది. రష్మి అండ్ సుధీర్ది ఇద్దరిది కూడా. మాత్రం కూడా క్రేజ్ తగ్గకుండా రష్మి ఇలాగా యాంకరింగ్ చేస్తుందండి. పలు షోలు, కార్యక్రమాలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇంతమంది ఇష్టపడుతున్నారని చాలా ఆశ్చర్యపోయింది. ఫారినర్ వచ్చి తన లవ్ ఎక్స్ప్రెస్ చేసేసరికి తను ఆశ్చర్యపోయింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారండి. ఇదండి ఈరోజు షో, అంటే ఈరోజు టాపిక్ అండి. రష్మి గారి కోసం ఇదండి. మీకు చాలా వివరాలు తెలియజేశాను అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రష్మి సుధీర్ ఎవరైతే ఇష్టం అనుకుంటున్నారో వాళ్ళిద్దరి కోసం కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.